హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. నేను మీ గోవింద్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఒక రీఛార్జ్ ఆఫర్ అయితే వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది యూపీ ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి ₹50 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అది కూడా 99% ఆఫ్ అనమాట. అండ్ అంతేకాకుండా ఫ్లాట్ ₹25 క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు. ఒకసారి మీకోసం నేను లైవ్లో అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఈ పోస్ట్ అనేది నేను మార్నింగ్ 2:30కి అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు 3 అయితే అవుతుంది వీడియో రికార్డ్ చేయడం. సో మార్నింగ్కి ఆఫర్ ఉండొచ్చు, తీసేవచ్చు, అండ్ డిస్కౌంట్ తగ్గించవచ్చు, అంతే, అంతకు మించి అయితే ఏముండదు. సో చూసిన వెంటనే ట్రై చేయండి. మీకు మినిమం వచ్చేసి ₹50 అయితే ఈజీగా క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. క్యాష్ బ్యాక్ కూడా కాదు, డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. సో ట్రై చేస్తున్న అయితే ట్రై చేయండి. దీనికోసం అయితే ప్రస్తుతం నేను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ యూపీఐ ఇండియాస్ మోస్ట్ రివార్డింగ్ యూపీఐ అని చెప్పేసి మనకి ఇక్కడ ₹25 అయితే ఆఫ్ అని చెప్పేసి ఫస్ట్ పేమెంట్ మీద చూపిస్తుంది అనమాట. నేను ఇప్పుడైతే సైన్అప్ అయితే అవుతాను. సో ఇక్కడ బ్యాంక్ యాడ్ చేయమంటుంది. సో బ్యాంక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్రస్తుతం అయితే నా దగ్గర ఫెడరల్ బ్యాంక్ అయితే ఉంది. సో ఫెడరల్ బ్యాంక్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సిమ్ కూడా అడుగుతుంది. సో సిమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ అయితే ఫైండ్ అయితే అవుతుంది. సో మనకు సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట సెట్ అయితే. సో ఇప్పుడు మనం అయితే 10 సూపర్ కాయిన్స్ అయితే గెలుచుకున్నాం. అండ్ అంతేకాదు ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్కి స్కాన్ అండ్ పేకి మీకు ఎక్స్ట్రా 10 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఇవి కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు బిల్స్ అండ్ రీఛార్జెస్ అని ఉంది కదా, ₹50 ఆఫ్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసి అక్కడ మీకు మొబైల్ ప్రీపెయిడ్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ నెంబర్ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని సియాలో అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా ప్లాన్ అయితే నేనైతే రీఛార్జ్ చేస్తాను. ప్రస్తుతం అయితే మనకి ₹50 డిస్కౌంట్ అన్నారు కదా, ₹61 సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకు, ఇంకా మనకి ఇక్కడ ఆల్రెడీ ₹29 ఆల్రెడీ ప్లాన్ ఉంది కాబట్టి జస్ట్ ₹28కే డిస్కౌంట్ అండ్ ₹1కే 2.5 GB అయితే నేనైతే రీఛార్జ్ అయితే చేస్తున్నాను. అది కూడా మనకి ఎన్ని రోజులు అయితే డేటా ప్లాన్ ఉంటుందంటే మన ఆఫర్ ఉన్నంతకాలం ఉంటుంది అనమాట. జియోది అయితే అండ్ ఎయిర్టెల్కి దీనికి డిఫరెన్స్ ఉండొచ్చు. ప్రస్తుతం అయితే నేను 29 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే రూపాయి పే చేస్తాను. సో చూసుకోవచ్చు ₹29కి నేను జస్ట్ రూపాయి మాత్రమే పే చేస్తున్నాను. సో పిన్ చేస్తాను. సో నేనైతే పిన్ అయితే ఎంటర్ చేసుకున్నాను. సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీకు రీఛార్జ్ కూడా కంప్లీట్గా అయితే అయిపోయినట్టేనమాట. సో చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సక్సెస్ఫుల్గా ₹29 ప్లాన్ అనేది జస్ట్ నాకు ₹1కి అయిపోయింది. సో మీరు ఒకసారి స్క్రాచ్ కోడ్లో ఏమైనా వచ్చిందని చూద్దాం. స్క్రాచ్ కోడ్లో మనకైతే మ్యాక్సిమం ఏమి రాకపోవచ్చు. సో మీకు రీఛార్జ్ వచ్చింది లేనిది కూడా ఒకసారి నేను మైజియో యాప్లో అయితే చూపిస్తాను అనమాట. ప్రస్తుతం అయితే నేనైతే మైజియో అప్లికేషన్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ మనం వ్యూ ప్లాన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఎంఆర్పీ ఏదైతే ₹29 అయితే రీఛార్జ్ చేశానో నాకైతే అది యాడ్ అయిపోయింది 2.5 GB. సో ఇది మనకి ఆఫర్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు అయితే ఇది అలాగే చూపిస్తుంది. సో నేను ఇంకొకసారి మీకోసం లైవ్లో అయితే రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఇన్ కేస్ మీరు ₹61 చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, లేదంటే అదర్ కూడా చేయొచ్చు. సో ప్రస్తుతం ఇంకొకసారి మీకోసం లైవ్లో చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఈసారి అలా అవ్వట్లేదండి. సో ఇంతకుముందు అయితే అన్లిమిటెడ్ టైమ్స్ అయితే అనమాట, రోజుకి ఒకసారి మాత్రం అవుతుంది. సో ఇలా మీరు డైలీ 1 టైం అయితే చేయొచ్చు. ఎన్ని ఉంటాయి, జస్ట్ మీకు సూపర్ క్యాన్ ఒకటి ఉంటే సరిపోద్ది. సో మీరు అప్ టు ₹50 వరకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అండ్ 99% అయితే ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ప్రస్తుతం ఆఫర్ అయితే ఇది. సో ప్రస్తుతం అయితే ₹50 మాత్రం మీకు అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇంతకుముందు అన్లిమిటెడ్ టైమ్స్ అయ్యేది. ఈసారి అలా అవుతుంది అనుకున్నాను, బట్ ఈసారి అలా లేదండి. సో ట్రై చేస్తానంటే ట్రై చేయండి. సో ఫైనల్గా వీడియో అవుతుంది. సో వీడియో ఇస్తే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బై. జై హింద్.